హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి. ఈ శివాజీ గారు అన్నిటిలోని చాలా కామెడీగా, అతనికి ఏమన్నా చిన్న మెదడు చిక్కిపోయిందేమో. ఇప్పుడే చూశానండి. ఏంటంటే దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యేటటువంటి ఒకే ఒక్క ఏంటంటే అమరావతి. ఇది సౌత్ ఈస్టర్న్ ఏషియాలకు కానీ అటు నార్త్ ఈస్టర్న్ ఏషియాలకు కానీ మొత్తం అంతా కూడా అమరావతి. ఏంటంటే అక్కడ అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టాలట. బుర్ర అతనికి సినిమా సరిగ్గా ఆడలేదని బుర్ర పాడైపోయినట్టుంది. ఏంటంటే అమరావతి వర్షం పడిందంటే నిజమే, దుబాయ్కి ఆల్టర్నేట్ అయ్యే సిటీ అమరావతి. ఎందుకంటే వర్షం పడింది అనుకోండి, పడవలు వేసుకుని వెళ్ళిపోవచ్చు, బోట్లలో హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎండ పడితే ఎండ వస్తే ఫ్లైట్లో వెళ్ళొచ్చు, వర్షం పడితే బోట్లో వెళ్ళొచ్చు. ఇతను ఏంటంటే ఆ దండోరా సినిమా తీశాడు. ఆ దండోరా సినిమా ఆడాలని చెప్పి కన్నింగ్ నేచర్ తో ఆడవాళ్ళ మీద బురద జల్లాడు. ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి నోటుకొచ్చినట్టు వాగాడు. తర్వాత ఇప్పుడు అతని సినిమా అదేంటో సినిమా సాంప్రదాయాన్ని సుబ్బుని శుద్ధ పోషింది అట. ఆ సినిమా పేరు చూస్తేనే చిరాగ్గా ఉంది. ఎవ్వరికీ వెళ్ళాలనిపించదు ఆ సినిమా పేరు చూస్తేనే. అలాంటి తొక్కలో సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అయినట్టుంది. అందుకని ఇదట జగన్మోహన్ రెడ్డి చేయించాడట. జగన్మోహన్ రెడ్డికి కానీ లేదా ఇంకో పార్టీ వ్యక్తికి కానీ లేదంటే ఇంక సీఎంకి కానీ పిఎంకి కానీ ఇతని సినిమాలు తప్ప, ఇతని సినిమాలు ఆడకుండా చేయడం తప్ప ఇంక వేరే పనేమీ లేదా? నాకు అర్థం కావట్లేదు. అనడానికన్నా అర్థం ఉండాలి. పిఎంని అడుగుతాడంటే ఎల్లయ్యా పిఎంని కాదు రాష్ట్రపతిని అడుగు, లేదంటే డొనాల్డ్ ట్రంప్ని అడుగు, చెప్తాడు బాగా. ఒక నెత్తి మీద ఒక బాంబు వేసి చెప్తాడు. లేదంటే దుబాయ్ వెళ్ళి ఇప్పుడే కదా దుబాయ్కి ఆల్టర్నేట్ సిటీ అమరావతి అంటున్నావు కదా, దుబాయ్ వెళ్ళి అక్కడ ఏమున్నాయో ఆల్టర్నేటివ్ ఏం తీసుకురావాలో అమరావతి సిటీలో. ప్రతి ఒక్కరు అమరావతిలో రాజధాని రైతుల గురించి పాటుపడిపోయే వాళ్ళే. ఏంటంటే అసలు రాజధానిలో రైతుల గురించి పాటుపడిపోయారేంటి? చాలా మంది కోట్లు అమ్మేసుకున్నారు భూములు. నిజమైన రైతునే అన్యాయం చేశారు. అసలు అమరావతిలో రైతుల గురించి న్యాయం చేశారట. ఇప్పుడు వచ్చి మాట్లాడండి అమరావతి రైతులకి అన్యాయం అయిపోతుందని. అసలు ఇప్పుడే దుబాయ్కి ఆల్టర్నేట్ సిటీ అమరావతి అని, అమరావతి రైతులకు అన్యాయం అయిపోతుంది అన్నాడు. అసలు రెండింటికి ఏమైనా మ్యాచ్ ఉందా? అసలు రాజధానిలో రైతులకు అన్యాయం అయిపోతుంది అంటే అక్కడ రాజధాని కడితే అన్యాయం అయిపోతుంది, నిజంగానే అన్యాయం అవుతుంది. అక్కడ రోడ్లు వేశారు, వర్షాలు పడితే మునిగిపోతాయి. 3-4 పంటలు పండే భూములన్నీ తీసేసుకున్నారు, లాగేసుకున్నారు. అక్కడ ఏమీ లేదు, అక్కడ ఏం డెవలప్మెంట్ లేదు. నిజంగానే అక్కడ ఏమైనా బిల్డింగ్ కట్టారనుకోండి, అవి పంట పొలాలు కాబట్టి ఆ బిల్డింగ్లు అవి నేలలోకి కుచించుకుపోతాయి. నేలలోకి వర్షం పడి వరదలా పెద్దది వచ్చిందనుకోండి, నేలలోకి కిందకి కూరుకుపోతాయి, కొన్ని కిందకి జారిపోతాయి. అలాంటి ఏరియాల్లో బిల్డింగ్లు అంటున్నారు, రోడ్లు అంటున్నారు. ఈ ప్రభుత్వం ఉన్ననాళ్ళు బాగానే ఉంటుందేమో, మళ్ళీ ప్రభుత్వం మారేటప్పటికి అవన్నీ కూలిపోతాయి. మళ్ళీ ఇంకో ప్రభుత్వం కూడా రాజధాని కట్టాలని చూడాలి. ఇది పరిస్థితి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా. అప్పుడు 3 రాజధానులు ఎందుకు అన్నారు కదా? 3 రాజధానులు అనేవి పరిపాలనా సౌలభ్యం గురించి రాజధానులు పెట్టుకుంటారు ఎవరన్నా సరే, పరిపాలనా సౌలభ్యం కోసం. కానీ ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, అప్పుడు 3 రాజధానులు అన్నారని అందరూ పెద్ద ఓవర్ యాక్షన్ చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ అమరావతి అంటూనే వైజాగ్ లో డెవలప్ చేయడానికి, వైజాగ్ లో అన్ని కంపెనీలు తీసుకురావడానికి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. ఇదేంటి మరి? దీన్ని ఏమంటారు? అతను చెప్పారు 3 రాజధానులని, ఇక్కడ రాజధానులని చెప్పట్లేదు. చెప్పకుండానే అక్కడే డెవలప్ చేసుకుంటున్నారు. అమరావతిలో ఏం డెవలప్ అయింది ఇప్పటికొచ్చి తెలీదు. ఆ స్కూల్ పిల్లలు తినే అన్నంలో, మధ్యాహ్న భోజనంలో ఈ రోజే చూశానండి, ఒక న్యూస్ లో చూశాను, పిల్లలకి కుళ్ళిపోయిన గుడ్లు ఉడకబెట్టి పెట్టేస్తున్నారు. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా వచ్చే స్కూల్స్ ఉన్నాయి. కస్తూరిబా స్కూల్స్ అని, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. వీటిలో భోజనం సరిగ్గా పెట్టరు. వీటి గురించి ఎవ్వరికీ అవసరం లేదు. ఈ శివాజీ ఏంటో మరి ఇతనికి బుర్ర పనిచేయట్లేదు. బుర్ర ఏమో పాడైందేమో. ఒకసారి చూపించండి సార్ ఎవరన్నా సరే. మరి నవ్వాలో మరి ఏడవాలో అర్థం కాలేదు. దుబాయ్కి ఆల్టర్నేట్ సిటీ అమరావతి. ఏముంది అక్కడ డెవలప్మెంట్? అమరావతిలో ఏముంది? పంటలు పండేవన్నీ ఏ నాయకుడు వస్తా ఆ నాయకుడు హాయిగా కృష్ణన్న దొడ్డుని బంగ్లాలు కట్టుకుంటాడు. ఇది అక్కడ మంతెన సత్యనారాయణ రాజుకి అంత స్థలం ఇచ్చారు. అతనేమో వచ్చి ప్రకృతి సిద్ధమైన ట్రీట్మెంట్ చేస్తాడు.
మరి అంత ప్రకృతి సిద్ధమైన ట్రీట్మెంట్ చేసి అతను ఏమన్నా ఫ్రీగా చేస్తున్నాడు? అతను ప్యాకేజీలు, నెల రోజులకు ఒక ప్యాకేజ్, ఏవేవో రాశారు అక్కడ ప్యాకేజీలు, లక్షల్లో వసూలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి అక్కడ ఇచ్చారు కృష్ణానది ఒడ్డున పెద్ద పెద్ద బంగ్లాలు బిల్డింగ్లు కట్టుకోమని, పేదవాడి దగ్గర భూములు లాక్కుని తక్కువ రేట్లకు లాగేసుకుని ఇచ్చారు. ఇది అమరావతి రైతుల మీద ఉన్న ప్రేమ. అందరూ వాళ్ళు మంచిగా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, వాళ్ళ సినిమాలు చూడాలి, వాళ్ళ నాయకత్వం వర్దిల్లాలి అంటే ఒక్కొక్కడికి అమరావతి రైతుల మీద ప్రేమ కురిపించేస్తారు. అమరావతిలో రైతులేనా? మిగిలిన రైతులు కాదా? గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? వీటి గురించి ఎవరు మాట్లాడరా? ఇప్పుడు మామిడికాయ సీజన్ అండి, పూత వచ్చింది కదా అని ఎంతో సంతోషపడ్డాం. పూత మొత్తం రాలిపోయింది. మొన్నకు వర్షం పడింది, చిన్న పిందికట్టు కూడా మొత్తం రాలిపోయింది. లాస్ అయిపోయింది. మామిడి రైతులు రాస్ అయిపోతున్నారు. మా వైపంతా మామిడి తోటలు నరికిచ్చేసుకుంటున్నాం. ఎందుకంటే పూత ఉండట్లేదు. తీరా పూత పూసింది, కాయలు చేతికొచ్చేసరికి పండు కోస్తే పురుగులు ఉంటున్నాయి దాంట్లో. ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరూ ఉంటున్నారు. ఏ రైతుల్ని ఎవరు ఆదుకుంటున్నారండి? రైతు భరోసా అనడం తప్ప లోన్లు తెచ్చుకున్న లోన్లు కూడా కట్టలేని స్థితిలోకి వస్తున్నాం. వాళ్ళు సొసైటీ వాళ్ళు, బ్యాంకుల వాళ్ళు లోన్ల గురించి మమ్మల్ని వాయిచ్చేస్తూ ఉంటారు. మీరు వడ్డీలు కట్టలేదు, అవి కట్టలేదు, ఇవి కట్టలేదు అని. పేదవాడికి ఏమైనా వడ్డీ ఎవరైనా తగ్గిస్తున్నారా? రైతుకి ఎవరైనా వడ్డీ తగ్గిస్తున్నారా? విజయ మాల్యాలకి అలాంటి వాళ్ళకి వడ్డీలు తగ్గిస్తారు. అందరూ అంబానీలకి, మాల్యాలకి, తొక్కకి, తోటకూరకి వాళ్ళకి వడ్డీలు తగ్గించేసి, వడ్డీలు కాదు లోన్లు ఎగదొబ్బి వెళ్ళిపోతారు. వాళ్ళకి మాత్రం రుణమాఫీలు చేసేస్తూ ఉంటారు ప్రభుత్వాలు. నిజమైన రైతు గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? అమరావతి రైతుల మీద ప్రేమ అందరూ కురిపించేస్తున్నారు. మరి అమరావతిలోనే కాదు, రైతులు ఎక్కడ చూసినా రైతులు నాశనం అయిపోతున్నారు. వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడరు? ఈ హీరోలు కానీ ఎవరన్నా వచ్చి, ఈ హీరోలు సినిమాల గురించి వచ్చి మాత్రం చెప్తుంటారు ప్రతి ఒక్కరు. సినిమాలు ఫ్లాప్ అయిపోతే ఆ నాయకుడు అంటారు, ఈ నాయకుడు అంటారు, రైతుల గురించి మాట్లాడతానంటారు. ప్రతి ఊరు తిరిగి రైతుల గురించి, రైతులు పడే పాటల గురించి మాట్లాడండి. కులం మతం ఇదే కులం మతంతో రేపు పొద్దున మనం తగలబెట్టినప్పుడు ఇంకొక కులాన్ని అయితే ఒకలా తగలబడుతుంది శవం, ఇంకొక కులాన్ని అయితే ఒకలా తగలబడుతుంది. శ్మశానానికి తీసుకెళ్లుకుని ఇంట్లో తగలబెడతారు. మాట్లాడడానికైనా అర్థం ఉండాలి ఎవరన్నా సరే. రైతుల గురించి ప్రేమ ఎవరికీ లేదు. అందరూ కూడా వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి తప్ప నిజమైన రైతుల మీద ప్రేమ ఎవరికి ఉంది చెప్పండి? ఈ ఎండాకాలంలో ఎండల్లో వచ్చి ఒక్కసారి మామిడి రైతుల పరిస్థితి చూడమనండి, తెలుస్తుంది ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది. సినిమాలు తీసుకుని సినిమా ఫ్లాప్ అయిందని చెప్పి ఇలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి బాధలు? అతను చెప్పాడుగా 25 ఎకరాలు కొనుక్కున్నానని. అలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి? 25 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి తెలియదు. ఎకరం 2 ఎకరాలతో పడే రైతు 1 ఎకరం భూమి పంట నష్టం వచ్చి ఆ టైంకి పంట కోసే టైంకి ప్రకృతి విలయతాండవం చేసి వర్షాలు పడి పంట నాశనం అయిపోయే వాళ్ళకి, మిర్చి రైతులు వేసి దాని మీద ఎన్నో మందులు కొట్టి మద్దతు ధర వస్తుంది అనుకున్న టైంలో మద్దతు ధర రానప్పుడు అలాంటి వాళ్ళకి కంట్లోంచి కన్నీళ్లు కాదు నెత్తురు చుక్కలు పడతాయి. అప్పుడు రైతు తినడానికి కూడా సరిగ్గా ఉండట్లేదు. రైతే రాజు, ఎప్పుడు రైతే రాజు అయ్యాడు. రైతు రాజు లేడు. రైతు కంట కన్నీరు తప్ప ఏముంది? ఎవరు సార్ రైతు భరోసా వేసేస్తే సరిపోతుందా? నిజంగానే రైతులు ఎన్నో లోన్లు తీసుకున్నారు. మీరు డ్వాక్రా మహిళలకి ఏదో ఇచ్చేస్తున్నామంటున్నారు, కానీ డ్వాక్రా మహిళలకి వడ్డీలు చాలా ఎక్కువ పడిపోతున్నాయండి. డ్వాక్రా వాళ్ళకి కూడా పావలా వడ్డీ అన్నారు, ఎక్కడక్కడ వచ్చేయటం లేదు. బ్యాంకర్స్ ఏమి ఇచ్చేయటం లేదు. మళ్ళీ పిఎం ముద్రా లోన్, ఉమెన్ ఎంపవర్మెంట్ 10 లక్షలు ఏది లేకుండా, ఏది కొదువు పెట్టకుండా లోన్ ఇచ్చేస్తారట. వెళ్ళి బ్యాంక్ వాళ్ళు అడిగితే మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ వాళ్ళకి 1,00,000 2 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. అలాంటప్పుడు ఎందుకు బడ్జెట్లో చెప్పడం ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పడం? ఇవేమీ లేదు. ఇవేమీ లేకుండా చెప్తారు. కానీ ఏదన్నా మాట్లాడితే పేరు చివరిన ఒక ట్యాగులు తగిలించుకుంటారు కొన్ని కులాల వాళ్ళు వచ్చి ఏదేదో మాట్లాడతారు, ఏదేదో మెసేజ్లు పెడతారు. నీకెందుకు, కూర్చోవచ్చు కదా ఇంట్లో, మొగుడు కొండి పెట్టుకోవచ్చు కదా అని. ఇది మీ పరిస్థితి. మీరు చెప్పేది, మీరు ఎవరూ మాట్లాడరు, మాట్లాడే వాళ్ళని చూసి ఏడుస్తారు.